నా పేరు ఈరయ్య. నేను మంచికలిపూడి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ త్రివేణి లక్ష్మీనారాయణ గారు, మా టాప్ అప్లైన్ నీలిమ సతీష్ గారు, ఆల్ ఎస్ఎంఎస్ టీమ్ గుడ్ మార్నింగ్. మై మెంటర్ గురు కోచ్ రాజేష్ కల్పాల్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిన్న ప్లాన్ చేయను నళిని మేడం గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ చేశారు. చక్కగా బాగుంది. మీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వీరయ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. మన ఎస్ఎంఎస్ టీం అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మన మెంటర్ రాజేష్ సార్ కి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన దానిని ఆచరించే విధానంలో మీరు అందరికన్నా కూడా ముందున్నారని నేను ఆశిస్తున్నాను. ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ 10,000 రూపాయలు ఇన్కమింగ్ వస్తే చాలు అనుకుంటూ ఇవాళ 5వ ప్రమోషన్ లో ఉంది. డైమండ్ డైరెక్టర్ తీసుకుంటూ చక్కగా భార్యాభర్తలు సతీష్ అండ్ నీలిమా మేడం గారు ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చేసుకుంటున్నారు. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వీరయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్. ఓకే సార్, ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు నీలిమ అండి. నేను తెనాలి దగ్గర పెదరావు నుంచి మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను ఫ్రెండ్స్. వెస్టేజ్ లో 5th ప్రమోషన్ లో ఉన్నాను. ఇప్పుడు నా గురించి వీరయ్య గారు చెప్పారు కదా. మై మెంటర్ కోచ్ గురు రాజేష్ కల్పాల సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ టీమ్ లీడర్స్. ఫ్రెండ్స్, ఫాస్ట్ గా ఒక్కసారి మన టీమ్ ని ఫాలో అప్ చేయండి లీడర్స్. మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, మన స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదని. అదే విధంగా స్ట్రెంగ్త్ అనేది పెంచుకుంటూ మనం టీం అనేది బిల్డ్ చేసుకుందామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నా గురించి వీరయ్య గారు చెప్పారు కదా. ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ వెస్టేజ్ లో స్టార్ట్ అయినప్పుడు ఒక 10,000 వస్తే చాలు అన్న నేను బయట వర్క్ చేస్తూ, ఒక రేషన్ షాప్ రన్ చేస్తూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత దీంతో పాటు నాకు ఆల్రెడీ బయట ఒక 10,000 వస్తున్నాయి సార్, 10 నుంచి 15. ఇంకొక 10,000 వస్తే కనుక నా ఫ్యామిలీకి. సార్ వీరయ్య గారు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. ఒక 10,000 వస్తే కనుక కొంచెం నా ఫ్యామిలీకి హెల్ప్ అవుతాను, నాకు కూడా నేను ఒక జాబ్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతాను, కొంచెం హెల్ప్ అవుతాను అనుకుని ఆ రోజు మీటింగ్ కి వెళ్తే, మీటింగ్ లో సార్ అడిగితే సార్ తో నేను మాట్లాడడం జరిగింది. ఒక ప్రొడక్ట్ వాడి నేను వెస్టేజ్ లోకి వచ్చానండి. ఆ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ దగ్గరికి వెళ్తే సార్ ఆ రోజు లక్కీగా రాజేష్ సార్ వచ్చారు. అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ రోజు నేను కూడా వెనకమాల కూర్చున్నాను. సార్ పిలిచి, మేడం మీరు ఏ పర్పస్ గా వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు వెస్టేజ్ లోకి అంటే అప్పుడు నాకు తెలియలేదండి. ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలా అనేది నాకు తెలియలా. సరే మీరు ఎంత ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చారు సార్? దీంట్లో ఇన్కమ్ ఉందని అన్నారు, అందుకని ప్రొడక్ట్ వాడాను, నచ్చింది, ఒక 10,000 తీసుకుందామని వచ్చాను సార్ అని ఆ రోజు చెప్పాను. సరే మేడం, మీరు ఒక 10,000 అన్నారు కదా, మీకు ఆ 10,000 ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సార్ ఆ రోజు చెప్పడం జరిగింది. అదే విధంగా సార్ చెప్పినట్టుగానే వర్క్ అనేది చేస్తూ ఎలా చేయాలో చెప్పారు. మీరు ఇలా వర్క్ చేస్తే కనుక ఈ 10,000 అనేది మీకు వస్తుందండి అన్నారు. అలా నేను వర్క్ చేసి నేను సతీష్ గారు ఇద్దరం వర్క్ అనేది చేసామండి. వర్క్ చేస్తే ఒక 10 నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మంత్ ఒక 700 వచ్చిందండి. ఫస్ట్ మంత్ 700 ఇన్కమ్ అనేది చూసాను. ఆ తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేది వర్క్ అనేది చేస్తూ నేను జాయిన్ అయిన 1 month కి నా అండర్ లో ఒక వ్యక్తిని అనేది జాయిన్ చేసుకోవడం జరిగింది. తను రమణమూర్తి గారని, తనని జాయిన్ చేసుకున్నాను. మా బాబాయ్ అవుతారు. తనకి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ప్లాన్ చెప్పాలని కూడా నాకు తెలియలేదండి. అట్లా ఇలా యూట్యూబ్ లో ఉంటుంది చూడండి సార్ అంటే అలా చూసి ఓకే బానే ఉన్నాయి, అంత ఎవరి చేత మనం 1 రూపాయి కట్టించే పని లేదు, మనం కట్టే పని లేదు అని యూట్యూబ్ లో సెర్చ్ చేసి
సారు మేడం ఇద్దరు కూడా మీటింగ్ కి రావడం జరిగింది. ఆ రోజు నుంచి అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. అలా వర్క్ చేయటం వల్ల ఫస్ట్ స్టెప్ లో బ్రాంజ్ డైరెక్టర్ గా ఒక 10,000 ఇన్కమ్ చూసాను సార్. చూసాను ఫ్రెండ్స్. ఆ 10,000 ఇన్కమ్ అంటే ఇలా అక్కడ ఏమైనా కష్టపడ్డామా అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. చక్కగా ఆడుతూ పాడుతూ వర్క్ అనేది చేసాం. మరి అలా చేయటం వల్ల ఇంట్లో వర్క్ అనేది చేసుకుంటూ ఇంట్లో ఏదైతే వర్క్ ఉంటుందో మనకి లేడీస్ కి తెలుసు కదండి, ఆ వర్క్ చేసుకుంటూ నాకు కుదిరిన పార్ట్ టైం లో నేను వెస్టేజ్ కి కొంచెం టైం అనేది కేటాయించడం ద్వారా ఆ 10,000 ఇన్కమ్ అనేది చూశాను ఫ్రెండ్స్. మరి 10,000 ఇన్కమ్ కాస్త సార్ తో మాట్లాడుతూ సార్ తో సబ్మిట్ అయ్యి సార్ చెప్పిన విధంగా వర్క్ చేస్తే మన వెస్టేజ్ లో ఏదైతే ఉందో ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి ఇంకా నేను రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. కొంత ఇన్కమ్ అనేది నేను చూశాను, చాలా తక్కువ ఇన్కమ్. మరి తక్కువ ఇన్కమ్ అంటే నేను వెస్టేజ్ లో 9 రకాల ప్రమోషన్స్ లో 5th ప్రమోషన్ లో ఉన్నాను ఫ్రెండ్స్, డైమండ్ డైరెక్టర్ గా. అలా 51,000 ఇన్కమ్ అనేది చూసాం. ఈ రోజు జూమ్ లో కొత్తగా ఉన్నవారైతే కనుక 51,000 చిన్న ఇన్కమ్ అండి అనుకుంటారు. కానీ మామూలుగా మనమైతే మనకి చిన్న ఇన్కమే ఫ్రెండ్స్. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనం చూస్తే కనుక అది చిన్న ఇన్కమే ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఒక 10,000 నుంచి 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల పైన, కోటి రూపాయల పైన ఎన్ని చేసే లీడర్స్ ని మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు అంత ఇన్కమ్ కళ్ళ ముందు కనపడుతుంటే ఈ 10,000, 20,000, 50,000 తక్కువ ఇన్కమే కదా ఫ్రెండ్స్. మరి ఇలా ఈ రోజు 50,000 ఇన్కమ్ లో ఉన్నానండి. నా గోల్ వచ్చేసి 1,00,000 రూపాయల ఇన్కమ్, నెలకి 1,00,000 రూపాయలు ప్లస్ తీసుకోవాలి అనేది గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం. అది కూడా ఈ ఇయర్ లోనే అయిపోతుందండి. ఇలా వెస్టేజ్ లో వర్క్ ఎలా చేస్తున్నాము అని అంటే, ఫస్ట్ నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిందల్లా ఎవరమైనా సరే ఫ్రెండ్స్, నేనే కాదు ఎవరమైనా కానీ చేయాల్సింది ఒక 4 పనులు చేస్తే చాలండి. ఆ 4 పనులు ఏంటి అని అంటే, ఫస్ట్ లెర్న్, డూ, టీచ్, ట్రైన్. ఇవి 4 చేస్తూ కనుక ఇవి 4 ఇంప్లిమెంట్ చేసి డూప్లికేషన్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఇన్కమ్ కోరుకుంటున్నామో, మనకి ఎంతైతే ఇన్కమ్ కావాలి వెస్టేజ్ లో అనుకుంటున్నామో, బయట మనం వర్క్ చేస్తున్నాం, చాలా మంది కూడా వర్క్ చేస్తున్నారు. ఒక జాబ్ కావచ్చు, సైడ్ బిజినెస్ కావచ్చు, చిన్న షాప్ పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా సరే వర్క్ చేసి డబ్బులు అనేది సంపాదించుకుంటున్నారు. ఎవరిమైనా చేసేది డబ్బు సంపాదన కోసమే కదండి. మరి బయట వర్క్ చేస్తే ఆ డబ్బు, మనం కోరుకునే డబ్బు మనకు వస్తుందా? దానికి ఎంత కష్టపడితే వస్తుంది అది. సరే కష్టపడుతున్నాము, డబ్బులు వస్తున్నాయి అని అంటే మనము సాటిస్ఫై అయ్యే ఇన్కమ్ అనేది మనకు వస్తుందా ఫ్రెండ్స్? లేదు కదా. మరి అలాంటిది అక్కడ ఏదైతే వర్క్ మనం చేస్తున్నామో బయట ఉండి మనం చేసుకుంటూ పర్సనల్ వర్క్, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా సైడ్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే మనం చిన్న లేడీస్ అయితే ఉంటుంది కదా, టైలరింగ్ కానీ, శారీస్ బిజినెస్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇలా రకరకాల వర్క్ అనేది చాలా మంది మనం ఇన్కమ్ కోసం చేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు అక్కడ వస్తున్న వర్క్ కి మనం చేస్తున్న వర్క్ కి వస్తున్న ఇన్కమ్ కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? ఎంత కష్టపడితే ఆ ఇన్కమ్ అనేది మనం చూడగలుగుతున్నాము కదా. మరి అలాంటిది అక్కడ చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, మనం బయట 8 అవర్స్ 9 అవర్స్ వర్క్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో మినిమం ఒక 1 and 2 అవర్స్ అండి, 1 గంట నుంచి 2 గంటల టైం కనుక మనము ఎవరమైతే ఈ రోజు యాడ్ అయ్యామో, కొత్తగా మనకు ఆల్రెడీ మనం చేస్తున్నాం వెస్టేజ్ లో వర్క్ చేస్తే ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది, కొత్త మెంబర్స్ ఎవరైతే యాడ్ అయ్యారో వారికి ఒక 1 or 2 hours పార్ట్ టైం గా ఫ్రెండ్స్, నేను ఫుల్ టైం కూడా చెప్పట్లేదు, పార్ట్ టైం గా వర్క్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 నుంచి 15,000 ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి. అలా ఇప్పుడు మన టీమ్ లో ఫస్ట్ ప్రమోషన్ లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మన టీమ్ లోనే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ మంత్ ఛాంపియన్ డే లో చక్కగా రికగ్నిషన్ చేసుకుని చాలా చక్కగా వాళ్ళ వర్క్ గురించి షేర్ చేసుకుని వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ని హ్యాపీగా షేర్ చేసుకున్నారు కదా. మరి ఇలాగే మనం వర్క్ అనేది చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, వెస్టేజ్ లో వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఏదైనా కానీ మనం బిజినెస్ పెడుతున్నప్పుడు కానీ, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్ దాని గురించి మనం నేర్చుకోవాలి కదండి. ఏదైనా సరే ఒకటి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే కదా దాంట్లో ఏంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది, నెక్స్ట్ వేరే వరకు మనం చెప్పడానికి వీలవుతుంది కదా. ఫస్ట్ లెర్న్ చేయాలి ఫ్రెండ్స్. మనం చక్కగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాగైతే
వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. ఫస్ట్ మనం స్కూల్ కి వెళ్తున్నప్పుడు ప్రీకేజీ, ఎల్కేజీ, స్కూల్ స్టడీస్, తర్వాత కాలేజ్, తర్వాత పీజీలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాం కదా. ఆ తర్వాత మనకి జాబ్ సెర్చింగ్ వెళ్ళి జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక ప్రాసెస్ అనేది ప్రతి దానికి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాసెస్ ని మన వెస్టేజ్ లో కూడా ఒక అద్భుతమైన సిస్టమ్ అండి. నిజంగా వెస్టేజ్ అంటే నిజంగా చాలా అద్భుతం అండి. ఇందాక నేను గ్రూప్ లో ఒకటి పెట్టాను ఫ్రెండ్స్, గమనించారో లేదో. వెస్టేజ్ లో ఐడి తీసుకోవాలి అంటే ఇప్పుడు మాత్రం ఫ్రీ ఐడి అండి. మనం ఎటువంటి ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మరి రాబోయే కాలంలో అంటే చూడండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం మనం ఫీజు కట్టి, అంటే మనం అమౌంట్ పే చేస్తేనే మనకు ఐడి రావడం ఐడి వస్తుంది అనమాట. మరి ఇలాంటి మనం ఎక్కడ ఏ బిజినెస్ లో ఎంత మంచి ఆపర్చునిటీలో మనం ఉన్నామా అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? అర్థం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చక్కగా ఫస్ట్ నేర్చుకుంటున్నాం. అలా చిన్న స్కూల్ స్టడీ ఎలిమెంటరీ నుంచి పీజీ వరకు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పైకి వచ్చామో, ఇక్కడ మనం వెస్టేజ్ లో చెయ్యాలంటే కూడా ఒక 4 పనులు చేస్తే చాలు ఫ్రెండ్స్. ఒక 4 పనులు ఫస్ట్ నేర్చుకుంటూ, మనం చదువుకున్నది ఎలాగైతే నేర్చుకున్నది ఎలాగైతే చెప్తామో అలాగే ఒక సిస్టమ్ లో మనం నేర్చుకుంటున్నాం. మరి వెస్టేజ్ కంటూ ఒక సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. వెస్టేజ్ కంటూ ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆల్రెడీ మన గౌతమ్ బాలి గారు, మన కంపెనీ ఎండి అండి, ఒక సిస్టమ్ అనేది మనకి తయారు చేసి మనకి ఇచ్చారు. మరి ఆ సిస్టమ్ ని ఫాలో అయితే కనుక 100% సక్సెస్ అవుతాం కదండి. మనకి స్కూల్లో చదువుకునేటప్పుడు 6 సబ్జెక్ట్స్ మనం ఎలా చదువుకుంటామో అలాగే మన దాంట్లో కూడా ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. మనం ఇవి చదువుకుంటూ వెస్టేజ్ లో కనుక 1 by 1 లెర్నింగ్ ప్రాసెస్ లో చేసుకుంటూ మన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకుంటూ కనుక మనం చేస్తే వెస్టేజ్ లో 100% సక్సెస్ అనేది వస్తుందండి. మరి ఆ 4 స్టెప్స్ ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను కదండి. 4 ఫస్ట్ లెర్న్, డూ, టీచ్, ట్రైన్. దీంట్లో లెర్నింగ్ అనేది మనం వెస్టేజ్ లోకి వచ్చినాక మన మీటింగ్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. డూప్లికేషన్ బిజినెస్ ఫ్రెండ్స్, ఇది కాపీ క్యాట్ బిజినెస్ అంటారు. మరి దీంట్లో ఈ 4 స్టెప్స్ ని మనం డూప్లికేట్ చేయగలిగితే కనుక, మన టీం ని పెంచుకుంటే కనుక, ఆల్రెడీ మీరు ఏదైతే ఇన్కమ్ కావాలని మీకు ఏదైతే డ్రీమ్ కోసం వెస్టేజ్ లోకి వచ్చారో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్. మరి ఇలాంటి డ్రీమ్స్ మనము బయట ఉండి వర్క్ చేస్తే మనకి సాధ్యమవుతుందా? లేదు ఫ్రెండ్స్, నాకైతే కుదరలేదండి. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని చదువుకుందామా అంటే, నాకు ఇంటర్లోనే ఫస్ట్ ఇయర్ ఇంటర్ డిస్కంటిన్యూ, మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చదువుకోమని చెప్పారు, ఓపెన్ డిగ్రీ కట్టాను. కానీ దాని మీద ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది పోయింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అనేది పోయినాక, అంటే ఏదైనా సరే మనం చక్కగా ఇంట్రెస్ట్ తో చేస్తే ఏ పనైనా మనకి సాధ్యమవుతుంది కదా. మరి అలా ఓపెన్ డిగ్రీ అయితే కట్టాను, కానీ దాన్ని నేను సాధించలేకపోయా. మరి అలా నేను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండి, అందరూ కూడా మంచి వర్క్ చేసుకుంటూ మంచి సాలరీస్ లో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతుంటే నాకు కూడా అనిపించేది, అరే నేను కూడా చదువుకుంటే నేను కూడా ఇలా ఉండేదాన్ని కదా, నేను కూడా ఒక మంచి జాబ్ లో ఉండేదాన్ని కదా, ఒక మంచి ఇన్కమ్ లో ఉండేదాన్ని కదా అని. మరి అలాంటి అవకాశాన్ని నేను కోల్పోయాను. మరి అలా ఇంట్లో మ్యారేజ్ అయిపోయింది, ఇంకా పిల్లలు, ఇంట్లో వర్క్ ఇక సరిపోతుంది. మరి ఇంకా ఏం చేయాలి? మరి ఇంకా మనం డబ్బు సంపాదించే అవకాశం ఉందా అంటే లేదు ఫ్రెండ్స్. మరి మన డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి, లేడీస్ కి అయితే కనుక, ఒక ఫ్యామిలీలో ఒక హౌస్ వైఫ్ కి అయితే కనుక చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. అవి ఏంటి అంటే, నా సొంతగా నేను ఏదైనా సరే బయటికి వెళ్తే కనుక ఎవరిని అడగకుండా నా రూపాయి నేను ఖర్చు పెట్టుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఒక కార్ లో తిరగాలి, ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఇట్లా ఒక మంచి సొంత ఇల్లు నాకు ఉండాలి అనేది ఒక డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అలాంటి డ్రీమ్ ని బయట మనం జాబ్ చేస్తున్నట్లయితే కనుక అలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వండి. నాకైతే ఉందండి, ఆ లోటు అనేది ఉంది. మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత, వెస్టేజ్ పర్చ అంటే నేర్చుకుంటున్న పీరియడ్ లో ఒక సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏదైతే మన అప్లైన్స్, మెంటర్స్ మనకు ఉంటారో వాళ్ళు నేర్పిస్తారండి. వాళ్ళు నేర్పించిన సిస్టమ్ లో మనం చేయాల్సిందల్లా ఒక్క 4 పనులండి. మనం
ఈ 4 పనులు చేస్తూ సిస్టమ్ కి సబ్మిట్ అయి ఉంటే కనుక ఆ సిస్టమ్ లో ముందుగానే మనకి వెస్టేజ్ కంపెనీ ఒక 7 డూస్ అని 7 డోంట్స్ అని ప్రిపేర్ చేసి మనకి ఇచ్చింది. మరి ఆ 7 డూన్స్ అంటే మనం చెయ్యవలసిన 7 పనులు, చెయ్యకూడని 7 పనులు. ఈ 7 పనులు అంటే మనం చేయాల్సిన ఏంటంటే యూస్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో. ఈ 7 స్టెప్స్ అండి మనం వెస్టేజ్ లో చేయాల్సిన పనులు. ఈ 7 స్టెప్స్ చేసుకుంటూ నేను నేర్చుకుంటూ ఈ 7 స్టెప్స్ చేస్తూ వెస్టేజ్ లో ఈ రోజు 5th క్యాడర్ లో అనేది ఉన్నానండి. మరి ఈ బేసిక్ 7 పాయింట్స్ అనేది మనం చేస్తే కనుక ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఓకే, ఇలా నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ 7 స్టెప్స్ నేర్చుకోవాలి. మరి నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా, మరి డూ అండి. మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని ఆచరిస్తూ ప్రతి ఒక్కరం కనుక తప్పకుండా మనం ఆచరించినట్లయితే టీమ్ కి మనం నేర్చుకునే టీమ్ కి నేర్పించడం ద్వారా మనం ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ గా ఒక ఫ్యామిలీలో మన పిల్లలు ఉంటారు కదండి, చిన్నప్పుడు మనం ఏదైతే చేస్తారో మదర్ ఏదైతే చేస్తుందో దాన్ని చూసి పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళు కూడా అలా వర్క్ చేయటము అలా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, మనము ఈ వర్క్ లో పైన మన అప్లైన్ ఏదైతే చేస్తున్నారో ఆ అప్లైన్ చేస్తున్నది మనము చూసి అలా చేస్తే చాలండి. దీంట్లో కష్టపడాల్సింది ఏమీ లేదు, కొత్త విషయాలు కనిపెట్టాల్సిన పని ఏమీ లేదండి. మనం పైన మన అప్లైన్ మీటింగ్స్ లో మనం మెంటర్ చెప్పిన మాటలు మనం తీసుకుని కనుక దానిని ఫాలో అవుతే పైన చెప్పిన విధంగా మనకి సిస్టమ్ లో చెప్పారు కదా ఇలా 7 స్టెప్స్ కూడా చేయాల్సిన పనులు ఇవి చేస్తూ చెయ్యకూడని పనులు వదిలేసి ఇవి చేస్తూ ఉంటే కనుక టీం అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. అలా నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మన సార్ దగ్గర. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఇలా వెస్టేజ్ లోకి వస్తే సార్ నన్ను అడిగితే నేను ఇలా చెప్పాను, ఇలా ఇన్కమ్ కావాలి అని. మరి ఆ ఇన్కమ్ కావాలి అంటే ఈ పని చేయాలండి మీరు అన్నారు. మరి ఆ పని నేను చేశాను కదా ఫ్రెండ్స్. మరి ఆ పని చేస్తే మరి నాకు ఆ పనికి తగ్గ ఫలితం అనేది నేను చూశాను కదా. మరి ఆ 50,000 చూస్తే ఇప్పుడు ఆ 50,000 సరిపోవట్లేదు ఫ్రెండ్స్. మరి ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తుంది. మరి మన పైన మెంటర్స్ మన అప్లైన్స్ కూడా ఎంత ఇన్కమ్ లో ఉన్నారు, మరి ఆ ఇన్కమ్ మనం కూడా రీచ్ అవ్వాలి కదా. మరి రీచ్ అవ్వాలి అని అంటే మన అప్లైన్ ఏదైతే చెప్తున్నారో, మెంటర్ ఏదైతే చెప్తున్నారో, మన గురువు గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఫాలో అవ్వటమే ఫ్రెండ్స్ ఈజీగా. అలా మనం ఫాలో అయ్యి ఆ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. అలా మనం చేస్తున్నది నేర్చుకుంటూ ఇంకొకరు నేర్పించే విధంగా తయారవ్వచ్చు అనమాట. ఇలా వర్క్ ని మనం చేసుకుంటూ మన టీం కూడా మనం చేసే విధంగా వాళ్ళని చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మరి మనం నేర్చుకున్నది చేస్తున్నాము. ఈ 2 చేసిన తర్వాత మరి మనం ఇంకొక ఫీల్డ్ లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఏది అంటే టీచింగ్ ఫీల్డ్ అండి. మనం నేర్చుకునేది ఏదైతే ఉంటుందో మనం నేర్చుకున్నది చేస్తున్నాం. మరి చేస్తున్నది చూయించాలి కదండి. ఎలా చూయించాలి అని అంటే టీం దగ్గరికి వెళ్ళి టీం మీటింగ్స్ లో చెప్తాం. ఇదే కదా ఫ్రెండ్స్ మనం చెప్పటం. మరి చెప్తూ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన బిజినెస్ లో మనం ఏదైతే బయట చేయలేకపోయాను అని చెప్పి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఫీల్ అయ్యానో అది ఇక్కడ నాకు జరుగుతుందండి. నేను అంటే ఒక వర్క్ చెయ్యాలి, ఒక జాబ్ చెయ్యాలి, నా ఫ్యామిలీకి నేను హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదైతే అనుకున్నానో అది బయట నేను చెయ్యాలి అంటే నాకు దానికి తగిన చదువు లేదు. మరి ఇక్కడ మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అంటే ఒక 10th చదివితే మనం చెయ్యగలము, రాయగలము, చెప్పగలము అన్న ఇది మనకు ఉన్నట్లయితే మనం చేయగలుగుతామండి. మరి ఇలా నేను చెయ్యగలను అనే నమ్మకం, ఒక కమిట్మెంట్ అనేది ఇక్కడ నాకు వచ్చింది ఫ్రెండ్స్. మరి ఒక టీచింగ్ అంటే ఇప్పుడు మనం మీటింగ్స్ పైన చెప్పింది మనం సిస్టమ్ లోకి వెళ్ళి నేర్చుకున్నది చేసుకున్నది మనకి ఇన్కమ్ కావాలి అంటే ఇది చెయ్యాలి కదా, టీచింగ్ అనేది చెయ్యాలి కదా. మరి ఈ టీచింగ్ అనేది మనం ఎక్కడ చేస్తాము అని అంటే మీటింగ్స్ లో చేస్తాం ఫ్రెండ్స్, హోమ్ మీటింగ్స్ లో చేస్తాం, టీమ్ మీటింగ్స్ లో చేస్తాం. మన సిస్టమ్ మనకి వీక్లీ ట్రైనింగ్స్ అనేది జరుగుతున్నాయి కదా, మనకి ట్రైనింగ్స్ అనేది పెట్టుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనకి విజయవాడ సిస్టమ్ సెంటర్ లో ట్రైనింగ్స్ అనేది జరుగుతున్నాయి. అక్కడ ఏం చేస్తాం, మనం అప్లైన్స్ గా వెళ్ళి మన టీమ్ ని ఇన్వైట్ చేసుకుంటాం కదా.
మరి అక్కడ టీమ్ కి మనం ఏం నేర్పిస్తున్నాము అంటే, మనం ఒక టీచర్ గా, ఒక లెక్చరర్ గా, ఒక టీచర్ గా మనం నుంచుని అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేది చెప్తూ ఉంటాం. మరి అది టీచింగే కదా ఫ్రెండ్. మరి మనం ఏదైతే మన డ్రీమ్ అనుకుంటామో అది చెయ్యలేము అన్నది ఇక్కడ ఒక డ్రీమ్ అనేది అయితే మనం తీర్చుకోగలుగుతున్నాం కదా. అట్లా టీచింగ్ ఫీల్డ్ లో మనం ప్రతి ఒక్కటి మన స్టూడెంట్స్ కి గైడ్ చేస్తూ, మన టీమ్ డౌన్ లైన్స్ ఎవరైతే ఉంటారో, మన న్యూ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిదీ టీమ్ మీటింగ్స్ లో అలా చెప్పటం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. మరి మనం ఇక్కడ నేర్పిస్తున్నాం కదా వాళ్ళకి, మనం నేర్చుకున్నది మన టీం కి నేర్పిస్తున్నాం. మరి అలాంటి ఆ ఫీలింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో. మరి ఈ బిజినెస్ లో మనం ఏదైతే బయట చేయలేకపోయామన్న ఫీలింగ్ నాకు చాలా ఉండేది ఒకప్పుడు. కానీ ఇక్కడ నేను అది నేర్చుకున్నది చేస్తున్నానండి. ఈ ఫీలింగ్ అనేది ఫస్ట్ ఎవరికైనా మనకు ఒక డ్రీమ్ అయితే చాలా మందికి ఉంటుంది. మరి ఆ డ్రీమ్ ని మనం తీర్చుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఒక్కొక్కటి 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్పిస్తూ టీమ్ కి ఫాలో అప్ చేస్తామో, దానికి మనం చేస్తున్న వర్క్ కి మన ఫ్యామిలీకి ఇంట్లోకి ఎట్లా అయితే ఏదైతే కావాలని వర్క్ చేస్తామో అది ఇక్కడ మనకి వస్తుంది అనమాట. మరి బయట అయితే అది కుదురుతుందండి. ఇప్పుడు వెస్టేజ్ లో లేం ఫ్రెండ్స్, మనం ఏమి చేయలేదు, వెస్టేజ్ లో లేము. ఫస్ట్ మనకి ఒక వ్యక్తి పరిచయం చేస్తాడు, వెస్టేజ్ గురించి చెప్తారు, వెస్టేజ్ వచ్చిన ఇవన్నీ చేసాంలేండి అని చెప్పి మన మైండ్ ని కనుక అక్కడే ఆపేసుకున్నట్లయితే ఈ రోజు మనం వెస్టేజ్ లో ఒక లెవెల్లో ఉండగలుగుతామా అండి? లేదు కదా. మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మన బలాలంటూ మనకు తెలియదు ఫ్రెండ్స్. ఏంటి మన బలాలు అంటే, మనం ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అని అంటే, బయటికి వెళ్ళాలి అన్నా, ఎవరికైనా చెప్పాలి అన్నా, అమ్మో ఇది నా వల్ల కాదు, నేను చెప్పలేను, ఇది నేను చెయ్యగలనా అనే ఆలోచన, భయం మైండ్ లో చాలా మందికి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వెస్టేజ్ ని నేను చేస్తానని ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఇవన్నీ ఇక్కడ నేర్పించడం జరుగుతుందండి. ఆ మైండ్ లో అయితే వాళ్ళకి ఏదైతే ఫియర్ ఉంటుందో అదంతా తీసేయడం జరుగుతుంది. మరి అలాంటి భయాన్ని తీసేసే ఒక మెంటర్ అనేవారు మనకి మన పవర్ అకాడమీలో ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆ మెంటర్ కి కనుక మనం సబ్మిట్ అయితే, మీరు ఏదైతే ఫస్ట్ మాట్లాడలేను అనుకుంటున్నారో, నేను చెయ్యలేను అనుకుంటున్నారో, ఇది నా వల్ల కాదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా షైన్ అవుతారనమాట. అది ఎలా జరుగుతుంది అని అంటే, మనం మీటింగ్స్ కి వస్తే కనుక మన సిస్టమ్ ఇక్కడ మనం చెప్పాం కదా, ఒక సిస్టమ్. కొత్త వారు అనుకుంటారు సిస్టమ్ అంటున్నారు, ఏంటా సిస్టము అని. మరి ఇక్కడ సిస్టమ్ అంటే SMS, సిస్టమ్ మెంటర్ సెమినార్. మనం సెమినార్స్ కి కనుక అటెండ్ అవుతూ ఉంటే అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఆ మీటింగ్స్ లో మన గురువు గారు ఉంటారు. మరి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఈ పర్సన్ వెస్టేజ్ కి సూటబులా కాదా, ఈ పర్సన్ లో చెప్పగలిగే క్యాపబిలిటీ ఉందా లేదా, ఇతను చెప్పిన మాటకి కమిట్ అవుతారా లేదా అని మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మనకు తెలియదు కదండి. నేను ఇలాగే వచ్చాను ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, సార్ ఇది నా వల్ల కాదండి, నేను చెప్పలేను, నాకు మాట్లాడాలంటే భయం, నేను నలుగురిలోకి వెళ్ళలేను, ఇంట్లో నుంచి బయటికే వచ్చిందాన్ని కాదు అని చెప్పేదాన్ని. మరి అలా ఒక రోజు జూమ్ కి యాడ్ అయ్యానండి. జూమ్ కి యాడ్ అయితే అవ్వగానే సార్ ఫస్ట్ గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. పేరు పెట్టి గుడ్ మార్నింగ్ నీలిమా మేడం అన్నారు. అమ్మో ఇంత సారు మనల్ని పిలుస్తున్నారా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంతకు ముందు ఫ్రెండ్స్ మా అప్లైన్ జూమ్ కి యాడ్ అవ్వమంటే, లేదులేండి మాకు పొద్దున్నే ఎక్కడ కుదురుతుంది, ఇంట్లో పిల్లలకి క్యారేజీ పెట్టుకోవాలి, మార్నింగ్ పొద్దున్నే వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ని ఇంట్లో ఇలా ఫోన్లు పెట్టుకుని కూర్చుంటే పెద్ద అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని ఊరుకుంటారా, ఇట్లా అనుకుని పాపం తను చెప్పి ప్రతిరోజు చెప్తూ ఉండేవారు. మరి అలా ఒక రోజు ఉదయం అండి, ఆ రోజు అంటే బయటికి వెళ్ళి వర్క్ చేయటానికంటే వర్షం పడుతుంది, చేసే వర్క్ ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని సరే ఈయన రోజు చెప్తున్నారు కదా ఒకసారి విందాము అని చెప్పి ఆ జూమ్ ఆన్ చేయంగానే సార్ ఉన్నారనమాట. రోజు ఆ సార్ మనల్ని పిలవడం జరిగింది. సార్ ఇన్వైట్ చేసి చక్కగా మాట్లాడించడం జరిగింది. అలా మాట్లాడుతూ మనలో ఉన్న క్వాలిటీస్ ని గుర్తు పెడతారండి. అలా గుర్తుపట్టడం వల్ల మీరు మాట్లాడగలరండి, మీరు చక్కగా వర్క్ చేస్తారు, చెయ్యండి అని అంటే తెలియని ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుందండి కదా ఫ్రెండ్స్.
మరి ఇలా ఈ రోజు మన టీమ్ లో చాలా మంది అయితే ఉన్నారు. మరి సార్ ఏదైతే చెప్తున్నారో అది తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు కదా. మరి ఇలా మనం కనుక మీటింగ్స్ కి వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది వింటే కనుక మనకి తెలియని క్వాలిటీస్ మనకి ఏదైతే ఉన్నాయో మనకి తెలియని అంటే మనకి ఉంటాయి లోపల, కానీ మనం తెలుసుకోలేము. దాన్ని మన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని గుర్తిస్తారనమాట. అలా చేసి మనల్ని షైన్ చేస్తారు. అలా ఆ రోజు నేను నేర్చుకోవటానికి వెళ్ళి చెప్పింది విని ఈ రోజు టీచింగ్ నా టీం కి నేర్పిస్తున్నానండి. నా టీం కి నేర్పిస్తూ ఒక్కొక్కటి నేర్పిస్తూ వాళ్ళు కూడా ఒక మంచి టీం ని ఏర్పరచుకుని వాళ్ళు కూడా చెప్పే విధంగా షైన్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఇలా వెస్టేజ్ లో నేను ఒక టీచర్ గా నేర్పిస్తూ ఒక స్టేజ్ లోకి రావటం అంటే ఒక గ్రేటే కదండి. ఇది చాలా హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. నిజమే కదా ఫ్రెండ్స్. మరి నాకు రాదు, నేను చెయ్యలేను, నేను చెప్పలేను నేను అని అనుకుంటే ఈ రోజు ఇక్కడ నేను వెస్టేజ్ లో మనకి ఇస్తున్న 9 రకాల ప్రమోషన్స్ లో 5th ప్రమోషన్ లో ఉండేదాన్ని కాదు ఫ్రెండ్స్. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ వచ్చే ఇంట్లో వర్కే చేసుకుంటూ ఉంటే కనుక నాకు ఈ రోజు నేను ఈ 50,000 చూసేదాన్ని కాదు. మరి ఇలా అలా ఉంటే కనుక ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. సార్ చెప్పింది తీసుకోబట్టి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాము. మరి ఇంకా వర్క్ చేసుకుంటూ మనకంటూ ఒక రికగ్నిషన్ అండి. ఇప్పుడు బయటికి వెళ్తే ఇక్కడ మనం ఒక మామూలుగా నార్మల్ గా ఉంటే కనుక బయటికి వెళ్తే వస్తున్నారు కదా నీలిమానే కదా అనుకుంటారు. కానీ ఇక్కడ వెస్టేజ్ లో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్తే మనం వెళ్తుంటే సార్ మేడం అని చెప్పి ఎంత గౌరవంగా పిలుస్తారండి. మరి ఆ గుర్తింపు కదా మనకు కావాల్సింది. మరి ఆ గుర్తింపు ఎక్కడుంది ఫ్రెండ్స్? మనకి వెస్టేజ్ లో ఉంది. ఆ గుర్తింపు అనేది వెస్టేజ్ లో ఉంది. మరి ఎంత హ్యాపీగా ఉంటుందండి అలా మనల్ని ఒక రెస్పెక్ట్ గా పిలవటం, ఒక గౌరవం అనేది మనకి ఇస్తే నిజంగా చూడండి ఫ్రెండ్స్, ఆ హ్యాపీ ఫీలింగ్ ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎవరైనా సరే ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు, ఒక వర్క్ చిన్న మన నల్లి మేడం అంటారు కదా, నాకంటూ ఒక గుర్తింపు లేదండి, నేను రకరకాల బిజినెస్ రకరకాల వర్క్లు చేశాను కానీ నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు, కానీ వెస్టేజ్ లో నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మా ఊరు వెళ్తే నన్ను పలానా అని చెప్పి గుర్తిస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారు కదా, మనం వింటున్నాం కదా. మరి అలాంటి ఒక గుర్తింపు అనేది ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా. వెస్టేజ్ లో ఆ గుర్తింపు అనేది వస్తుందండి. మరి ఒకప్పుడు ఇంకొకటి చెప్పాలంటే, ఈ రోజు మన మెంటర్ ఉన్నారు కదా, మన కోచ్ గురు రాజేష్ కల్పాల సార్, నేను ఆర్టీసీ కండక్టర్ నేను ఇట్లాగే ఉంటాను, నాకు దేవుడు ఇస్తే రాశాడు అని అంటే ఈ రోజున 6 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకునేవారా ఫ్రెండ్స్? నిజమే కదా. మరి 6 లక్షల ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటూ తన అండర్ లో తనకి ఉన్న డ్రీమ్ ని ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ని బయటికి తీసారండి. ఆ డ్రీమ్ ని బయటికి తీసి నేను ఒక లీడర్ గా ఒక టీం నా అండర్ లో ఉండాలని చెప్పి ఒక 2 లక్షల ప్లస్ మెంబర్స్ తో టీం అనేది నిర్మించుకున్నారు. మరి ఆ రోజు కనుక ఆ మైండ్ అంతటితోని నాకు దేవుడిచ్చిన లైఫ్ ఇంతేలే అని చెప్పి సరిపెట్టుకుంటే ఈ రోజు 6 లక్షల్లో ఉండేవారు కాదండి. ఇంత పెద్ద టీం ని ఏర్పరచుకునేవారు కాదు. మరి 1,30,00,000 పెట్టి హౌస్ ని సార్ తీసుకునేవారు కాదు. మరి సార్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయబట్టి నలుగురికి చెప్పబట్టి ఈ రోజు టీచింగ్ ఫీల్డ్ లో ఉంటూ ఇంత మంచి క్యాడర్ లో ఉన్నారు అని అంటే ద గ్రేట్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ లోకి సార్ తీసుకుని సార్ వచ్చి ఇంత పెద్ద టీం ఏర్పరచుకుని ఇంత ఇన్కమ్ లో ఉంటే నిజంగా గ్రేట్ అండి. మరి ఆ గుర్తింపు ఇప్పుడు బయటికి వెళ్తే చూడండి, మరి సారే చెప్తూ ఉంటారు కదా, మా అపార్ట్మెంట్స్ లో చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారండి, కానీ అంత పెద్ద క్యాడర్ లో డాక్టర్స్ ఉన్నారు, చాలా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంత శాలరీ అనేది తీసుకోవడం జరగట్లేదు. నేను ఇంత శాలరీ ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాను అని సార్ ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటారు. మరి అదే గుర్తింపు మరి మనకి కూడా కావాలి కదండి, మనకొద్దా ఫ్రెండ్స్? మరి అది కావాలి అని అంటే వెస్టేజ్ లో ఈ పనులు చేయాలండి. ఫస్ట్ నేర్చుకున్నాము, నేర్పిస్తున్నాము, తర్వాత మనం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం, అంటే నేర్పిస్తున్నాం, మన టీం కి నేర్పిస్తున్నాం అన్నమాట. మరి ఇలా చేస్తూ ఉంటే కనుక ఒక్కొక్కరు మన టీంలోనే ఎక్కడెక్కడో దాకా ఎగ్జాంపుల్స్ కి వెళ్తూ ఉంటామండి. ఇప్పుడు మన టీంలోనే చెప్పుకుందాం, రాజేష్ సార్, నళిని మేడం, అలాగే మరి సీతారామయ్య సార్ కూడా ఉన్నారు కదా, మన గ్రేట్ యూసిడి లీడర్ సీతారామయ్య సార్. మరి నేను ఒక రైతుని, నేను ఇక్కడే ఉంటాను, నాకు పొలం వ్యవసాయం అంటే చాలా ఇష్టము,
నేను ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటాను అని అంటే చాలా పెట్టుబడులు పెట్టి వర్క్ చేస్తారు కదండి వ్యవసాయ రైతులు ఎవరైనా కానీ. మరి ఆ రోజు సార్ కనుక వెస్టేజ్ లో ఒక కవర్ ని చూడకపోతే కనుక వెస్టేజ్ లోకి వచ్చేవారు కాదు కదా. మరి వెస్టేజ్ లోకి వచ్చి సార్ కంటూ ఒక గుర్తింపు మొత్తం మన టోటల్ పవర్ అకాడమీనే కాదు అందరూ కూడా సార్ ని చెప్పుకునే విధంగా మరి సార్ వచ్చారు కదా. మరి రాజేష్ సార్ తర్వాత సీతారామయ్య సార్ ఇలా వచ్చారు కదా 1 by 1. మరి అదే స్టేజ్ లోకి మనం కూడా రాబోతున్నాం ఫ్రెండ్స్. మీరు నమ్మండి ఫ్రెండ్స్, నిజంగా మనం కనుక బలంగా ఏదైతే కమిట్మెంట్ తీసుకుని నేర్చుకున్నది ఆచరించడం వల్ల మీరు కూడా ఆ స్టేజ్ కి వెళ్తారండి. మనం అందరం ప్రతి ఒక్కరం కూడా మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే స్టేజ్ కి మనం వెళ్తాం. మరి ఇలా వెస్టేజ్ లో ఇంత మంచి టీచింగ్ చేసుకుంటూ కూడా మనం టీమ్ ని బిల్డ్ చేస్తూ ఒక టీమ్ ని బిల్డ్ చేస్తూ చేస్తున్నాం కదండి, తయారు చేస్తున్నాము. మరి ఇలా చేస్తున్నప్పుడు ఈ రోజు ఇట్లా ఒక ట్రైనింగ్ ఇచ్చే లెవెల్ కి కూడా మనం వెళ్తాం ఫ్రెండ్స్. సార్ ఇదే చెప్తారు, పట్టుదలగా టీమ్ ని బిల్డ్ చేస్తే మీరు నేర్చుకున్నది చేస్తూ ఉంటే ఒక ట్రైనర్ గా స్టేజ్ మీదకి ఎక్కి మీరు స్పీచ్లు ఇచ్చే రోజు మీకు వస్తుంది అని. మరి అలాంటిది ఈ టీచింగ్ ఫీల్డ్ నుంచి మనం టీమ్ ని బిల్డ్ చేసుకుంటే కనుక ట్రైనర్ గా వెళ్తాం ఫ్రెండ్స్, ట్రైనర్ గా. మరి చూడండి, మనం చాలా వరకు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము, ప్లస్ మన పవర్ క్యాంపు ఫైర్ క్యాంపుల్లో చూస్తూ ఉంటాము. సూట్లు వేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి అలా మైక్ పట్టుకుని ఒక్కొక్కరు స్పీచ్లు ఇస్తుంటే అసలు ఎంత బాగుంటుందండి చూడటానికి కదా ఫ్రెండ్స్. మరి అలా స్పీచ్లు ఇస్తుంటే ఒక్కొక్కరు మనం కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, ఆ స్టేజ్ మీద నేను అనుకుంటా అలా స్పీచ్ ఇస్తున్నాను అని చెప్పి మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటాం కదండి. మరి ఇలా ఒక ట్రైనర్ గా ఎప్పుడు అవుతాము అని అంటే ఈ పైన 3 పనులు చేస్తే ఈ 4వ పనిలోకి వస్తాం ఫ్రెండ్స్. ఈ పైన ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాము, చేస్తున్నాము, నేర్పిస్తున్నాం. ఈ చేస్తే ఈ 3 పనులు కనుక మనం టీం ద్వారా వెస్టేజ్ లో టీం ని బిల్డ్ చేసుకుని టీం ద్వారా చేస్తే ఈ 4వ పాత్రలోకి మనం వస్తాం ఫ్రెండ్స్, ట్రైనర్ గా. మరి ఇప్పుడు మన సార్ చేస్తున్నది ఇదే కదండి, ఒక ట్రైనర్ మనకి ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నారు. మరి ఇదే కదా ఫ్రెండ్స్ వెస్టేజ్ లో సక్సెస్ అంటే. మరి పైన విషయాలన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం బిల్డ్ చేసిన టీం కి ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకారం వర్క్ చేస్తామో, టీమ్ వైజ్ గా ట్రైనింగ్స్ ఇస్తామో, డేట్ల ప్రకారం వాళ్ళకి ఒక వీక్ లో ఒక 6 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, 6 ఛానల్స్ కి హ్యాపీగా వాళ్ళకి మీకు ఈ రోజు వర్క్ అని చెప్పి టీమ్ కి మనం గైడ్ చేస్తూ ఉంటాం కదా. షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి డేట్ ఇచ్చేసి టైం ప్రకారం వర్క్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వర్క్ అనేది ఎంత ఈజీ అయిపోయిందో. ఇక్కడ మనం ఏమైనా కష్టపడ్డామా ఫ్రెండ్స్? నేను వెస్టేజ్ లోకి వచ్చి ఇంత కష్టపడుతున్నాను అనేవారు ఎవరైనా ఉన్నారా? అది ఉన్నారు అని అంటే ఆ సక్సెస్ అనేది వాళ్ళకి తెలియలేదు, ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి తెలియలా. మరి ఇలా ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు మనం చేసిన పనులన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఈ ట్రైనింగ్స్ లోకి వస్తున్నప్పుడు ఎప్పుడైతే షెడ్యూల్ వేసి టీమ్ కి వర్క్ అనేది చేస్తున్నామో మనము ఆటోమేటిక్ గా ఒక ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినట్టే ఫ్రెండ్. ఎట్లా అంటే ఇక్కడ మనం షెడ్యూల్ వేసేసాము, వర్క్ అనేది చేస్తున్నాము. మీకు నేను ఈ రోజు మీ దగ్గరికి వస్తున్నాను, మీరు ఎక్కడ టీమ్ కి తీసుకెళ్తారు, మీ వర్క్ ఏంటి అనేది చెప్పి వాళ్ళకి చేస్తే ఆ టైం కి మనం అక్కడికి వెళ్ళటం, వాళ్ళకి వర్క్ చూపించడం, వాళ్ళకి తెలియంది చెప్పటం, వచ్చేయటం. ఇక్కడ ఏదైనా కష్టం అనిపిస్తుందా? మరి మా సార్ చేస్తున్నది అదే కదా. మీటింగ్స్ లో చక్కగా హ్యాపీగా మా షెడ్యూల్స్ వేసేసి ప్రతి వీక్ ఎక్కడైతే మనకి వర్క్ ఉంటుందో అక్కడికి వెళ్ళి వర్క్ చేసేసి ఇంటికి వచ్చేయటం. మరి ఇక్కడ మనం 8 గంటలు 9 గంటలు కష్టపడుతున్నామా అండి? లేదు కదా. మరి ఇక్కడ సింపుల్ గా మనం ఆడుతూ పాడుతూ పీపుల్స్ ని కలుస్తూ వాళ్ళ దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటున్నామో వాళ్ళకి చెప్తూ, మనం చేస్తున్నది వాళ్ళకి చెప్తూ వాళ్ళని గైడ్ చేయడమే కదా. మరి ఒక ట్రైనర్ గా ఈ ఒక మైక్ పట్టుకుని స్టేజ్ మీద మనం మాట్లాడుతూ ఉంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా ఆ ఊహ అనేది చాలా బాగుంటుంది అనమాట. మరి ఇట్లా వెస్టేజ్ లో ఈ పనులు చేయాలి అంటే ఒక 3 months ప్రాక్టీస్ అండి, 3 months ట్రైనింగ్, 3 months లెర్నింగ్. మరి ఇవి చేస్తూ ఉంటే ఒక్క 1 year 1 and 2 years కమిట్మెంట్ కనుక పెట్టుకుంటే మీరు ఆటోమేటిక్ గా మీరు అనుకుంటున్న లక్షల ఇన్కమ్ మీ కళ్ళ ముందు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి నెల 9వ తారీఖు నైట్ మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అలా 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా మీ ఫోన్ లో
ఈ మీకు మీ వర్క్ చేసినందుకు మీకు ఇంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పి టింగ్ అంటే మన ఫోన్ లో మోగుతూ ఉంటుంది. మరి అలా ఆ ఇన్కమ్ అనేది చూసిన రోజు చాలా మంది ఎగిరి గంతలేసిన వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ మాటలు కూడా విన్నాం కదండి. మరి ఇలాంటి ఇన్కమ్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా వర్క్ చేయాలి కదా. మరి వర్క్ చేస్తారా? చేయాలి ఫ్రెండ్స్, తప్పకుండా. మనం ఇక్కడ చేస్తూ ఒక 3 పనులండి. సిస్టమ్ మెంటర్ సెమినార్, ఈ సెమినార్స్ కి అటెండ్ అవుతూ మెంటరింగ్ అసోసియేషన్ లో ఉంటే కనుక సిస్టమ్ లో ఉన్నట్టే ఫ్రెండ్స్. మరి ఇక్కడ కనుక మీటింగ్స్ లో మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ గైడ్ చేస్తుంటే మనం ఏం చేయాలో తెలిసిపోతుంది, మనం ఏం చేస్తామో తెలుస్తుంది. అలా ఈ సిస్టమ్ లో ఉంటూ సిస్టమ్ ని మెంటర్ ని ఫాలో అయితే అదే కదండి టీమ్. డూప్లికేషన్ అనేది మరి అంటే ఇక్కడ డూప్లికేషన్ మనం ఏం చేసాము, పైన మనం అప్లైన్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళు కూడా అంతే కదా ఫ్రెండ్స్. మన రాజేష్ సార్ ఏదైతే చేశారో పైన వారే అప్లైన్ ఉన్నారు. మన రాజేష్ ఖన్నా గారు, సుబ్బయ్య శెట్టి గారు ఏది చేశారో రాజేష్ ఖన్నా గారు అదే చేశారు. మరి రాజేష్ ఖన్నా గారు ఏదైతే చేశారో సక్సెస్ అయ్యారో, మరి రాజేష్ సార్ కూడా అదే చేశారు కదా. అక్కడ వేరే రూట్ లో ఏమన్నా వెళ్ళారా? లేదు కదండి. మరి రాజేష్ సార్ ఏదైతే చేశారో అదే మన అప్లైస్ చేస్తున్నారు, అదే మనం చేస్తున్నాం. సార్ చెప్పిందే మనం చేస్తున్నాం. మనం చేస్తూ ఉన్నది మన టీం కి నేర్పిస్తున్నాం. అదే కదా ఫ్రెండ్స్ డూప్లికేషన్ అనేది. మరి ఇలా డూప్లికేషన్ అనేది చేయటం ద్వారా మనం అప్లైన్ చేసే పని ఏదైతే డౌన్లైన్ చేస్తారో మీరు కూడా ఆటోమేటిక్ గా పైకి పరిగెత్తుతారు ఫ్రెండ్స్. మరి ఇలా చెయ్యాలి అని అంటే మనం పడుకుంటే టీం నిద్రపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మా అప్లైన్ పడుకున్నారు కదా, అదే వస్తుందిలే వర్క్ అని చెప్పేసి ఎవరైతే గనక సైలెంట్ గా తర్వాత చేద్దాంలే అనుకుంటారో ఆ టీం అనేది కూడా పడుకుంటుంది. ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఆ అప్లైన్ కనుక లేచి టీమ్ తో కనుక నడవడం స్టార్ట్ చేస్తే, అమ్మో మా అప్లైన్ ఇంత సంపాదిస్తున్నారు, ఇలా వెళ్తే వర్క్ ఇలా చేస్తున్నారంటే టీం కూడా అలా పరిగెడుతుంది ఫ్రెండ్స్. మన టీం అలా పరిగెత్తాలి అంటే ఫస్ట్ మనము యాక్టివ్ గా ఉండాలి. మనం యాక్టివ్ గా ఉండి మనం చేసే పనిని మన టీం కి నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం చెప్పకుండానే మన టీం అనేది పరిగెడుతూ ఉంటుంది అనమాట. అలా మన టీం అనేది బిల్డ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను నా టైంలో కొంత టైం అనేది నేను వేస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే నేను వచ్చి 2.5-3 years అవుతుంది. మరి ఆ టైంలో కనుక మనం ఫస్ట్ లో చెప్పాం కదా, ఒక 3 years కమిట్మెంట్ పెట్టుకుంటే కనుక నీకు కావాల్సిన 1,00,000 రూపాయలు నీ చేతిలో ఉంటుంది అని. ఈ టైంలో నేను కొంచెం నెగ్లెక్ట్ అనేది చేశాను. కొంచెం వర్క్ అనేది లేట్ అవ్వటం మూలాన నేను ఒక సగం ఇన్కమ్ లోనే ఉన్నా. మరి ఆ సగం ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని అంటే ఫస్ట్ నేను చెయ్యాలి. నేను చేస్తేనే ఆ ఇన్కమ్ ని, నేను రెగ్యులర్ ఇన్కమ్ ని, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, బర్డెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా నేను చెయ్యకపోవడం వల్ల కొంత టైం అనేది లాస్ అయ్యి, ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఫ్రెండ్స్. ఆ టైం కనుక మనం ఒక్కసారి కోల్పోయాము అని అంటే మళ్ళీ ఆ టైం అనేది మనకి వెనక్కి రాదు. తిరిగి మనం వెనక్కి చూసుకుందాము అని అంటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్, శూన్యం. మరి అలాంటి టైం ని కనుక మనం యూజ్ చేసుకుని టైం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఏదైతే మెంటర్ అప్లైన్స్ చెప్తారో దాని ప్రకారం వర్క్ చేస్తూ వెళ్తే, ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన వెనకమాల మొత్తం మన టీము, ఆ టీం చేసే వర్క్, మనం తీసుకునే ఇన్కమే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఇలా చేసుకుంటే కనుక మనం సక్సెస్ లోకి వస్తూ ఉంటాం. 100% సక్సెస్ అనేది ఉంటుంది. మరి నాకు సక్సెస్ కావాలి, నేను 1,00,000 రూపాయలు నెలకి తీసుకోవాలి, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అని వెస్టేజ్ లో దిగాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ నుంచి అయినా సరే ఆల్రెడీ 2024 స్టార్టింగ్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ లో సార్ చెప్పినట్టు మనం మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ మనం డిసైడ్ అయ్యాం. ఏం డిసైడ్ అయ్యాం, ఈ ఇయర్ ఎండింగ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మనకి టైం లేదండి, మనకు ఉన్నది ఈ ఒక్క ఇయరే, ఈ ఒక్క ఇయర్ లో నువ్వేది సాధిస్తావో సాధించు అని చెప్పి మనకి బాగా గైడ్ చేయడం జరిగింది. మరి అలాంటి టైం ని మనం వెస్టేజ్ లో వేస్ట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. మరి నాకంటూ ఒక గోల్ అనేది ఉంది. ఇప్పుడు మా పిల్లలు చదువు, ఒకరు 10th బీటెక్ వచ్చారు. మరి ఇప్పుడు చాలా అవసరం అన్నమాట, మనీ అనేది చాలా అవసరం. మరి ఈ మనీ నేను వాళ్ళకి ఫీజులు ఏదైతే పే చేయాలో
అది పే చెయ్యాలి అని అంటే బయట ఏదైనా వర్క్ చేస్తున్నామా అంటే మనకి చేస్తున్న వర్క్ కి మనం ఫీజులు కట్టుకునే అంత ఇన్కమ్ అనేది మనకి రాదు. మరి ఆ ఇన్కమ్ కావాలి అంటే అది వెస్టేజ్ లో ఉంది. మనకి వెస్టేజ్ లో ఇన్కమ్ ఉందనేది తెలుసు కదా. 9 రకాల ప్రమోషన్ లో 9 రకాల ఇన్కమ్ అనేది మనకి ఊరిస్తూ ఉంది ఫ్రెండ్స్. మరి అలాంటి ఇన్కమ్ ని, అలాంటి ప్రమోషన్స్ ని మనం తీసుకోవటానికి మనం రెడీగా ఉండాలి కదా. అలా నేను డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సార్ ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ నేను ముందుకు వెళ్ళాలి అంటే నాలో ఉన్న ఫియర్స్ అనేది తీసేస్తూ సార్ కి సబ్మిట్ అవ్వబట్టి ఈ రోజు నిలబడ్డాం. మరి ఇలాగే మా టీమ్ లో కూడా ఫ్రెండ్స్, మా టీమ్ లో కూడా లీడర్స్ ఏవైతే ఉన్నారో, నాకు ఉన్న డైరెక్ట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఛానల్స్ కూడా మంచి వర్క్ అనేది చేస్తున్నారు. ఈ ఇయర్ వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారండి. అలా వర్క్ చేస్తూ సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నేను ఏదైతే అనుకున్నానో, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకున్నాను కదండి. మరి ఆ లైఫ్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వాలి, ఒక సొంత కార్ తీసుకోవాలి, ఒక సొంత హౌస్ అనేది నాకు ఉండాలి అనేది నా గోల్ ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా వెస్టేజ్ లో ఉన్నాయండి. చక్కగా అంటే ఆల్రెడీ ఫారెన్ ట్రిప్ ద్వారా నేను ఫారెన్ ఫండ్ అనేది ఒక 50,000 అనేది నా అకౌంట్ లో ఉన్నాయి. అంటే ఫారెన్ ఫండ్, నేను ఫారెన్ వెళ్ళటానికి ఫండ్ అనేది మన కంపెనీ ఇస్తుంది. మరి ఇంకొకటి కార్ అండి. దీంట్లో 3 రకాల ఫండ్స్ ఉంటాయి అన్నాం కదండి. మరి ఈ 3 రకాల ఫండ్ లో ఆల్రెడీ నేను 2 ఫండ్స్ అనేది తీసుకుంటున్నాను. ఒకటి ఫారెన్ ఫండ్, ఒకటి కార్ ఫండ్. ఇవి 2 కూడా ఇదొక 50,000, కార్ ఫండ్ ఒక 50,000 అనేది అకౌంట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మనకి ఇంకా కావాలి అనేది ఒక హౌస్. ఈ హౌస్ ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అందరి డ్రీమ్ కూడా అది. మరి ఆ డ్రీమ్ ని కనుక ఏదైతే మనం తీసుకుంటామో ఆ డ్రీమ్ చెయ్యాలి, అది కావాలి అంటే కనుక మనం వెస్టేజ్ లో వర్క్ చేయాలి, సక్సెస్ అవ్వాలండి. ఈ చెయ్యాలి అని అంటే మనం ఒక పాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే ఇప్పటి వరకు చేస్తున్న వారందరూ కూడా ఈ 3 పనులు చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే 4 పనులు చేయాలి. మరి ఆ 4 పనులు చేశాం కదా. ఫస్ట్ లెర్న్, డూ, టీచ్, ట్రైన్. ఈ 4 పనులు చేస్తున్నాం కదా. ఈ 4 పనులు చేసిన వారు కూడా ఈ 3 పనులు చేస్తేనే ఇక్కడ దాకా వచ్చారు ఫ్రెండ్స్. ఇంత పాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతున్నారు. మరి ఏంటి ఆ 3 పనులు అంటే, ఫస్ట్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయండి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, స్పాన్సర్ అండ్ ఈ 3 పనులు కనుక మనం చేస్తే కనుక ఏ 3 అండి? ఈ 3 మనకి ఫస్ట్ ప్రొడక్ట్ అనేది తీసుకుని యూజ్ చేయాలి. యూజ్ చేసిన ప్రొడక్ట్ ని మనకి షేర్ చేయాలి ఫ్రెండ్స్. మనం వేరే వారికి షేర్ చేయాలి. నిన్న మనకి సారు గుంటూరులో ఒక చక్కగా ఈజీ ప్లాన్ అనేది ఒకటి చెప్పారు కదండి. ఏం ప్లాన్ చెప్పారు ఫ్రెండ్స్? మనకి 8 పాయింట్స్ మనకి సార్ చెప్పడం జరిగింది. ఏ పాయింట్స్ అండి అవి? ఫస్ట్ నీకు ఒక మనకి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అని అంటే ఒక 100 PV అనేది చెయ్యాలి. ఆ 100 PVలో ఒక 2,000 రూపాయల ప్రొడక్ట్ మీరు వాడుకోండి. అంటే ఒక 60 PV మీరు వాడుకోండి. ఒక 40 PV అనేది మీరు షేర్ చేయండి. ఒక 1,500 మీరు షేరింగ్ అనేది చేస్తే మనకి ఆ షేర్ చేయడం వల్ల మనం ఏదైతే చేస్తామో అలా షేరింగ్ చేయటం వల్ల ఒక టీం అనేది వస్తుందండి. ఆ ప్రొడక్ట్స్ వాడిన టీం అనేది మనం వస్తుంది. మరి దీంట్లో ఇది చేస్తూ మనకి కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో మినిమం ఒక 100 నేమ్స్ అనేది మనకి ఒక కాంటాక్ట్ లిస్ట్ లో మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన బుక్ లో దాన్ని కూడా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 100 నేమ్స్ లిస్ట్ ఉందంటే ఒక 50-50 అంటే ఒక 50 ఏమో కస్టమర్స్ అండి, ఒక 50 ఏమో మనకి టీమ్ వైజ్ గా మన యూజ్ అయ్యే వాళ్ళని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా 100 మెంబర్స్ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఉండాలి. మరి దీంట్లో ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి ఎక్స్ట్రా టైం అనేది ఉంటుందో మన ఫ్రీ టైమ్ లో ఈ సార్ చెప్తారు కదా, ఒక ఫ్రీ టైమ్ లో మీరు కనుక మీకు ఉన్న టైం, ఇంట్లో ఫ్రీగా ఉన్న టైంలో, వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్న టైంలో మన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలండి. ఒక 20-30 ప్రొడక్ట్స్ గురించి మనం డీప్ గా తెలుసుకోవాలి. మరి వాటిని అంటే మనకి ఆ ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమింగ్ గుడ్స్ అండి. ఏవైతే ఫాస్ట్ గా మార్కెట్ లో వస్తాయో వాటి గురించి మనం తెలుసుకుంటే ఆ ప్రొడక్ట్స్ గురించి మనం టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మరి ఇలా మన ఫ్రీ టైమ్ లో ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మనం నేర్చుకున్నది చెప్తూ ఉంటాం కదండి.
మరి ప్లాన్ అనేది మనకి అద్భుతమైన ప్లాన్ 6x6 ప్లాన్ అనేది మనకి ఉంది. మరి ఈ ప్లాన్ షోని ఫస్ట్ నేర్చుకుని దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని మనం టీమ్ కి చెప్పాలి ఫ్రెండ్స్. ఈ ప్లాన్ ని బెనిఫిట్స్ ని మనం టీమ్ కి కనుక చెప్పినట్లయితే ఇది చెప్తూ వెస్టేజ్ లో మనకి ఇందాక ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను కదండి 7 do's and 7 don'ts. చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవి కనుక నేర్చుకుంటే దీంట్లో 5th పాయింట్ ఇది నేర్చుకోవాలండి. తర్వాత 6th పాయింట్, ప్రొడక్ట్స్ ని మనం రోజుకి ఒకరికి షేర్ చేస్తూ ఒకరికి ప్లాన్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. అలా ప్లాన్ చెప్పడం ద్వారా మనకి నెలలో 30 మందికి మన ప్లాన్ అనేది వెళ్తుంది. ఆ 30 మందిలో కనీసం ఇద్దరైనా రారా ఫ్రెండ్స్ మనకి? మరి ఇదే కదా సార్ చెప్తున్నది, ఇది మనం చేస్తున్నామా అనేది ఒక్కసారి మనకి మనం క్వశ్చన్ చేసుకుందాం. మరి ఇలా ఒక రోజుకి ఒకరికి ప్రొడక్ట్స్ అనేది షేర్ చేస్తూ రోజుకి ఒకరికి ప్లాన్ చెప్పడం ద్వారా మనకి బిజినెస్ వస్తుంది, ప్లస్ ప్లాన్ లో పర్ఫెక్ట్ అవుతాము. ఇంకొకటి మనకి టీం అనేది కూడా వస్తుందండి. ఈ ఒక్క పనిలో చూడండి ఎన్ని బెనిఫిట్లు అనేది ఉన్నాయో, 3 రకాల బెనిఫిట్స్ అండి. మనం ఈ 3 తీసుకోగలుగుతాం. మరి ఇలా నెలకి 2 క్వాలిటీ జాయిన్స్ అనేది మనం చెయ్యాలి. ఇలా చేస్తూ వచ్చిన వారికి 6x6 ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసేలాగా వారిని గైడ్ చేయాలి ఫ్రెండ్స్. మనం నేర్చుకుని 6x6 ప్లాన్ దీంట్లోనే ఉంది కదా ఫ్రెండ్స్. ఒక డైరెక్ట్ 10,000 దగ్గర నుంచి 3 లక్షల ప్లస్ ఇన్కమ్ అనేది మనకి ఈ ప్లాన్ లోనే ఉంది ఫ్రెండ్స్, ఈ 6x6 ప్లాన్ లో. మరి ఈ పైన 8 విషయాలు కనుక మనం చెప్తే, ఈ పైన 8 విషయాలు టీమ్ కి నేర్పిస్తే చాలు ఫ్రెండ్స్. ఈ పైన అయితే ఏవైతే ఉన్నాయో, ఒకటి మనం ప్రొడక్ట్స్ ని యూజ్ చేసిన ప్రొడక్ట్ ని షేర్ చేస్తూ మన కాంటాక్ట్ లిస్ట్ అనేది రాసుకుంటూ మన ఎక్స్ట్రా టైంలో ప్రొడక్ట్స్ అనేది తెలుసుకుంటూ మనకి తెలిసిన దీంట్లో మనకి 19 కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని డీప్ గా మనం ఒక 20-30 ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుంటూ మన ప్లాన్ గురించి అండ్ బెనిఫిట్స్ గురించి వారికి నేర్పిస్తూ 7 do's don'ts గురించి చెప్తూ ప్లాన్ రోజుకి ఒకరికి ప్రొడక్ట్స్ రోజుకి ఒకరికి షేర్ చేయటం వల్ల నెలకి 2 క్వాలిటీ జాయిన్స్ రావటం వల్ల ఈ 6x6 ప్లాన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ పైన ఉన్న 8 విషయాలు ఏవైతే మనం టీమ్ కి నేర్పిస్తామో ఆటోమేటిక్ గా మన సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తూ మనం ఉన్న ఈ ప్లాన్ ని నేర్చుకుంటూ చెప్పటం వల్ల మన టీం అనేది పరుగులు పెడుతూ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ కొంచెం మన లీడర్స్ ఆల్రెడీ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఆ లీడర్స్ కూడా మనం చేస్తున్న కొన్ని మిస్టేక్స్ అనేది మనం చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఏంటి అని అంటే, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని ఫాస్ట్ గా చేస్తూ మనం ఈ ఇయర్ లో ఏదైతే గోల్ పెట్టుకున్నామో, స్టార్టింగ్ ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్ కి ప్రతి ఒక్కరం కూడా రోజు జూమ్ కి న్యూ మెంబర్స్ ని అటెండ్ చేసుకుంటూ మన జూమ్ స్ట్రెంత్ అనేది 100+ అవ్వాలి కదా. మరి ఆ జూమ్ స్ట్రెంత్ ఫస్ట్ 100+ టార్గెట్ పెట్టుకుందాం. 100 చూపించి ఈ మంత్ లో మనం ఏం పెట్టుకుందాం, మన నెక్స్ట్ మంత్ ఛాంపియన్ డే కి 10 మెంబర్స్ అయినా సరే మన అండర్ లో రికగ్నేషన్స్ చేయించుకునే వాళ్ళు ఉండాలి. అలా టీమ్ లో రికగ్నేషన్స్ వాళ్ళు ఉండాలని 10 మెంబర్స్ అనేది మనం పెట్టుకుందాం. అలా ఇలా చేస్తూ మనం నెక్స్ట్ ఏదైతే మన ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నామో దానికి టీమ్ వైజ్ గా మనం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఆ లెవెల్ కి వెళ్తారు ఫ్రెండ్స్. మరి ఈ పనులు అనేది చేస్తూ ప్రతి ఒక్కరం కూడా సిస్టమ్స్ ని ఆల్రెడీ విజయవాడలో సిస్టమ్స్ సెంటర్ అనేది మనకి చక్కగా న్యూ లుక్ తో రెడీ చేశారు కదా. అటు ఎటు చూసినా కూడా అచీవర్స్ ఏనండి, ఒక గోడ మీదంతా ఫిల్ చేసేసారు కదా. దాంట్లో ఎంత లక్షల ఐపీఎల్స్ ఉన్నారు, ఈగల్ ఐపీఎల్స్ ఉన్నారు. ఇలా వీళ్ళందరి ఫొటోస్ మనం చూడటం జరిగింది కదా. అలా ప్రొడక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకునే అవకాశం అనేది మనకి అక్కడ పెట్టేశారు. మరి ఇంత మంచి లుక్ తో మన సిస్టమ్ సెంటర్ అనేది రెడీ చేశారు విజయవాడ ట్రైనింగ్ సెంటర్ లో. మరి ఇక్కడ విజయవాడ ట్రైనింగ్ సెంటర్ ని మనం డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ గుంటూరులో అనేది స్టార్ట్ చేశారు మన సీతారామయ్య సార్. మరి అక్కడ కూడా అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ అండి మనం వేరే వేరే చోట్లకు వెళ్ళి కష్టపడి గుంటూరు వాళ్ళని విజయవాడ రమ్మని, విజయవాడ వాళ్ళని ఇంకొక చోటికి రమ్మని, అలా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అనేది మనము ఏర్పాటు చేసుకుంటే మన పని చాలా ఈజీ అవుతుందండి. అలా విజయవాడ గుంటూరు 2 ట్రైనింగ్ సెంటర్లు రెడీ అయిపోయినాయి. మరి ఇంకొకటి తెనాలిలో కూడా ట్రైనింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకుంటాం సార్. త్వరలోనే ఏర్పాటు చేసుకుని ఇక్కడ తెనాలిలో కూడా ఎంత సార్ నిన్న మాట్లాడితే
మేడం తెనాలిలో ఇది ఒక తెనాలి ప్యారిస్ కదా, ఇక్కడ ఎంత మంది ఉన్నారు మేడం, వాళ్ళందరూ మన టీం అయితే ఎంత బాగుంటుంది అనేది సార్ నోట్ తో చాలా సార్లు విన్నామండి. కానీ అది చెయ్యలేకపోయామే అన్న బాధ. ఇక్కడ నుంచి కూడా సార్ మేము ఏదైతే అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్. సెంటర్స్ అనేది డెవలప్ చేసుకుంటూ తెనాలిలో కూడా ట్రైనింగ్ సెంటర్ ని మేము మీటింగ్ కండక్ట్ చేస్తూ మిమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది సార్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక నుంచి మన టీం అనేది డెవలప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఆ వేలో ఉండి వర్క్ చేసి దీంట్లోకి వచ్చింది ఫస్ట్ మేమైతే ఇన్కమ్ సార్. ఆ ఇన్కమ్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంటే తీసుకోలేకపోతున్నామే అనేది కొంచెం బాధ. మరి ఇది కాకుండా ఆ ఇన్కమ్ తీసుకునే విధంగా నా ఫ్యామిలీకి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకునే విధంగా ఈ ఇయర్ ఎండింగ్ చివరిలో ఆ డ్రీమ్స్ మేము పెట్టుకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాం అనే ఎక్సైట్మెంట్ చాలా ఉంది. అదే వేలో టీమ్ అనేది రెగ్యులర్ వర్క్ చేస్తూ టీమ్ అనేది బిల్డ్ చేస్తూ టీమ్ తో కనుక వర్క్ చేస్తే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతామని చెప్పి అనుకుంటున్నామండి. తప్పకుండా అవుతాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ సక్సెస్ వేలో మనం వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిందల్లా ఫస్ట్ డైలీ వర్క్ చేస్తుంటే మనం ఆ వర్క్ లో కనుక మనకి సూటబుల్ పర్సన్ అనేది వస్తూ ఉంటారండి. ఆ వర్క్ అనేది నేను ఇంతకు ముందు చేయటం వల్ల లేట్ అయింది, అది ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఆ వర్క్ చేయటం వల్ల మేము ఏదైతే అనుకుంటున్నామో మనకి సార్ చెప్తూనే ఉంటారు ఎప్పుడు, మీరు డైలీ వర్క్ చేస్తే డైలీ ప్లాన్ షో చెప్తూ ఉంటే కనుక 6x6 ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక మీరు టీమ్ తో మంచి టీమ్ తో వస్తారండి అని. అది చేయటం జరుగుతుంది, స్టార్ట్ అయింది అవే. ఇక నుంచి కూడా లేట్ చేయకుండా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మేము ఇంప్లిమెంట్ చేసి ఆ వర్క్ చేసి చూపిస్తామని చెప్పి మనం మెంటర్ కోచ్ కి రాజేష్ కల్పన సార్ కి ఆ గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను సార్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఇంత అంటే మనం నేర్చుకోవాల్సిన వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన ఈ పాయింట్స్ 4 పాయింట్స్ గురించి నేను 1 by 1 నేర్చుకుంటూ ఈ రోజు ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను ఫ్రెండ్స్. దీని నుంచి ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఆ ట్రైనింగ్ ఫీల్డ్ లోకి వెళ్లే విధంగా నేను వర్క్ చేయాలి. అంటే ఒక స్టేజ్ మీద నుంచుని మాట్లాడుతుంటే ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మన కళ్ళ ముందు ఒక 100 మంది ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ ముందు మనం నుంచుని మాట్లాడుతుంటే నిజంగా ఆ ఫీలింగ్ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. మరి ఆ స్టేజ్ కి నేను ట్రైనర్ గా వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. తప్పకుండా ఆ స్టేజ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోజు ఈ 4 విషయాలు నేను నేర్చుకుంటూ నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని షైన్ చేసే విధంగా మీరు మాకు మెంటర్ గా ఉండి ఈ పొజిషన్ లో మాకు గైడ్ చేస్తున్నారు సార్. తప్పకుండా 100% మేమందరం కూడా SMS టీం అందరం కూడా ఈ కమిట్మెంట్ అనేది తీసుకుని వర్క్ చేసి అవే మీకు చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజేష్ సార్. ఇంత మంచి ట్రైనింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే ఒకటి అర్థం చేసుకోండి, ఒక రోజు నేను సార్ చెప్తే మాట్లాడలేను సార్ అంటే ఈ రోజు ఒక 1 hour జూమ్ లో మనకి ఒక 1 hour జూమ్ లో నాకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చేదా ఫ్రెండ్స్? నేను మీ అందరితో ఇలా మాట్లాడేదన్నా, నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, ఏదో ఒక్క మాట అయితే మీకు టచ్ అయ్యే ఉంటుంది. ఆ మాటని తీసుకుని మీరు కూడా వర్క్ చేస్తూ మీరందరూ కూడా ఆల్రెడీ లీడర్స్ అనేది ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. మన అండర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డూప్లికేట్ అవ్వాలండి. డూప్లికేట్ అవుతూ అందరూ కూడా ఇలాగే ఒక రోజు వస్తుందండి ట్రైనింగ్స్, 1 hour ట్రైనింగ్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వర్క్ లో కమిట్ అయ్యి వర్క్ చేస్తే 100% మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో గోల్ రీచ్ అవుతారండి. దీనికి ఒక చిన్న మాట చెప్తున్నాను ఫ్రెండ్స్. మా టీమ్ లోనే ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్నారు కదా వీరయ్య గారు అలాగే శ్యామశివరావు గారు. ఆయన ఒకప్పుడు సార్ మీరు మాట్లాడండి అని అంటే, మేడం నేను మాట్లాడను, ఆయన చదువుకున్నారు కానీ ఆయన చేసే పనుల వల్ల ఆయన చదువు అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట. నేను మాట్లాడాలంటే నేను మాట్లాడలేనండి, కొట్టినట్టుగా మాట్లాడతాను, నాకు రాదు, నేను మాట్లాడలేను అని ఎన్నిసార్లు చెప్పాను ఫ్రెండ్స్. మాట్లాడండి సార్, మీరు షేర్ చేసుకోండి అని అంటే ఆ మాట అనేవారు, నాకు రాదండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవారు. మరి ఈ రోజున మరి ఆ సారే ఒక కమిట్మెంట్ అనేది తీసుకున్నారు. నేను బయట రకరకాల బిజినెస్ చేశానండి, నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు. వెస్టేజ్ లో నాకంటూ ఒక గుర్తింపు కావాలి, నాకంటూ ఒక ఇన్కమ్ కావాలి, నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ అనేది నేను ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి తిరుపతమ్మ గారు అండ్ సాంబశివరావు గారు కలిసి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మరి రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
అలా వర్క్ చేస్తుంటే రిజల్ట్ రాకుండా ఉంటుందా అండి? తప్పకుండా వస్తుంది రిజల్ట్. మరి ఆ రిజల్ట్ రావాలి అని అంటే ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్పారండి. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాము, ఒక 4 నెలలు 5 నెలలు షాప్ తెరిచి కూర్చున్నాము, ఒక్క పర్సన్ కూడా రావట్లేదు. మరి రోడ్డు పోయిన వెళ్ళే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ షాప్ పెట్టి ఇన్ని రోజులైంది కదా, ఏం పెట్టారో రేపు వెళ్ళి చూద్దాము అని చెప్పి కొంతమంది డిసైడ్ అవుతున్నారు. ఈ డిసైడ్ అయ్యే క్రమంలో ఒక వ్యక్తి ఇంట్లో ఈ లోపు ఇన్కమ్ ఏమి రావట్లేదు కదా అని చెప్పి ఇంట్లో టార్చర్ అనేది మొదలైతే ఆ నెక్స్ట్ డే 4 నెలలు పెట్టిన వ్యక్తి మరుసటి రోజే షాప్ సెటర్ అనేది క్లోజ్ చేశారండి. మరి ఆ డిసైడ్ అయ్యారు, ఈ రోజు ఈ షాప్ కి వెళ్ళి షాప్ ఏముందో చూడాలి, తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తే ఆ షాప్ ఉంటుందా? క్లోజ్ చేసింది. మరి ఇలాగే మనం టీమ్ వైజ్ గా వర్క్ చేస్తుంటే చాలా మందికి మనం 10 మందికి 40 మందికి 60 మందికి చెప్తున్నాం కదా, ఎవరు రావట్లేదు కదా అని చెప్పి వేస్టేజ్ బిజినెస్ నాకు సూటబుల్ కాదు అని చెప్పి మానేస్తే మనకి రావాల్సిన క్యాండిడేట్ మనకు వస్తారండి? లేదు కదా ఫ్రెండ్స్. మరి అలాగే మనం ఏదైతే తీసుకున్నామో దానికి నిలబడి వర్క్ చేయాలి. అలా నిలబడ్డ వ్యక్తి అండి వీరయ్య గారు. అలా నిలబడి ఒక టీం కోసం ఎదురు చూసి నాకంటూ నాలాంటి పర్సన్ అనేది వస్తారు కదా అని చెప్పి రెగ్యులర్ గా వర్క్ అనేది చేస్తున్నారు. వర్క్ చేస్తూ ఈ రోజు నేను మాట్లాడలేను అన్న వ్యక్తి ఈ రోజు జూమ్ లో చూడండి హోస్టింగ్ అనేది ఇది సెకండ్ టైం అన్నమాట హోస్టింగ్ ఇవ్వటం. ఇలా సార్ నన్ను ఎలా అయితే గుర్తు పెట్టి నాతో అయితే మాట్లాడిస్తూ నన్ను ఈ రోజు ట్రైనింగ్ చెప్పే లెవెల్ కి తీసుకొచ్చారో అలాగే వీరయ్య గారు కూడా ఇలా ట్రైనింగ్స్ ఇచ్చే లెవెల్ కి మీరు వస్తారు సార్. తప్పకుండా ఇలా షైన్ అవుతూ ఉండండి. ప్రతిరోజు వర్క్ అనేది చేస్తూ మీకంటూ ఒక మంచి పర్సన్ అనేది వస్తూ ఉంటారు ఇలా వర్క్ చేయటం వల్ల. మరి ఈ రోజు చక్కగా మాట్లాడుతున్నారండి. సూపర్ సార్ వీరయ్య గారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మన గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్ కి మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ టాపిక్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీరు కూడా నేను చెప్పిన పాయింట్స్ లో ఏదో ఒకటి, మొత్తం కాకపోయినా ఏదో ఒకటి అయితే మీకు టచ్ అయి ఉంటది. దాన్ని తీసుకుని వర్క్ చేసి మన టీం అందరం కూడా SMS లో మంచి టీమ్ గా ఎదుగుదామండి. మన సార్ కి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్, మై మెంటర్ అండ్ కోచ్ రాజేష్ కల్పల సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండి. ఆల్ SMS ఫ్యామిలీ మెంబర్స్ కి విష్ యూ వెల్త్. బ్యాక్ టు మై హోస్ట్ వీరయ్య గారు. గుడ్ మార్నింగ్. చక్కగా మేడం గారు చక్కగా ప్రెజెంటేషన్ 1 అవర్ ఇచ్చారు కదా. లెర్నింగ్ అంటే నేర్చుకోవటం. మన మెంటరు అప్లై అని చెప్పింది మనం నేర్చుకోవటం అని. డూ మనం ఉండి, టీచింగ్ మనం నేర్చుకున్నది మన డౌన్ లైన్స్కి నేర్పించటం, ట్రైనింగ్ మనం నేర్చుకున్నది మన డౌన్ లైన్స్ ట్రైనింగ్ చేయటం అన్నమాట. డూప్లికేషన్ అన్నది మనం మెంటరు మన అప్లయన్స్ చెప్పేది డూప్లికేషన్ చేసే బిజినెస్ కదా. మనకి మేడం గారు చక్కగా ఈ 4 టాపిక్ మీద చక్కగా గంట ట్రైనింగ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఎవరు ఏం తీసుకున్నారు అన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.